ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. సాతాను యొక్క అధికారము ప్రతి కుటుంబంలో విఫలం అవ్వాలని ఈ దినాన ప్రభు ఎంతగానో కోరుకుంటూ ఉన్నారు. ప్రతి కుటుంబము ఆయన రాజ్య మహిమ కొరకు సిద్ధపరచబడే విధంగా ఉండాలని ఆయన ఎంతో ఆశ కలిగి ఉన్నారు. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం నుంచి కొన్ని వచనాలు చూసినప్పుడు, రాజు తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఆజ్ఞాపించాడు. రాజవంశంలో ముఖ్యులై ఉండాలి, లోపం లేని సౌందర్యం కలిగి సకల విద్య ప్రావీణ్యత జ్ఞానము ఉండి తత్వజ్ఞానం తెలిసిన వారుగా రాజు నగరనందు నిలవదగినటువంటి కొందరు బాలను రప్పించి వారిని సిద్ధపరచమని చెప్తూ ఉన్నాడు. ఇంకా కల్దీయుల విద్యను కూడా వారికి నేర్పాలని అతడు ఆజ్ఞాపించాడు. ఇంకా 3 సంవత్సరాలు వారిని పోషించిన తర్వాత తన దగ్గరికి తీసుకొని రాబడినప్పుడు వారిని పరీక్షిస్తానని కూడా వారిని హెచ్చరించాడు. రాజు వారితో మాట్లాడగా వారందరిలో దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్య వంటి వారు ఎవరునూ కనబడలేదు కనుక వారే రాజు సముఖమునందు నిలిచిరి. రాజు వీరి యొద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయంలో వీరు తన రాజ్యమందు అంతటా నుండి శకునగాండ్ర కంటేను గాడిద విద్య కలవారందరికంటేను 10 అంతలు శ్రేష్ఠులని తెలియబడును. వారొక స్థాయిలో ఉన్నారు. శద్రకు, మేషకు, అబేద్నెగోలు, దానియేలు అనేటువంటి వారందరూ కూడా ఒక స్థాయిలోనున్నారు. వారు ఉండేటువంటి స్థాయి రాజుని ఎంతగానో సంతోషపరచడాన్ని చూస్తూ ఉన్నాము. ఈ దినానైతే యోహాను సువార్త 11వ అధ్యాయం 35వ వచనంలో చూసినప్పుడు యేసు ప్రభు కన్నీళ్లు విడవడాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఆయన ఎందుకు కన్నీళ్లు విడుస్తూ ఉన్నారు? ఈరోజు నీవైతే కన్నీళ్లు విడుస్తూ ఉన్నావు. నీ పరిస్థితులను బట్టి, బలహీనతలను బట్టి, సంకటములన్నింటిని బట్టి, కుదర్చబడలేనటువంటి పరిస్థితులను బట్టి నువ్వు కన్నీరు కారుస్తూ ఉన్నావు. కానీ ఈరోజు ప్రభు అయితే నీ గురించి ఎందుకు కన్నీరు కారుస్తూ ఉన్నారంటే, తాను ఏ స్థాయిలో నీవు ఉండాలని కోరుకుంటున్నావో ఆ స్థాయిలో నువ్వు ఉండకపోవడాన్ని బట్టి అతడు ఎంతగానో కన్నీరు కారుస్తూ ఉన్నాడు. యేసు వచ్చి అది వరకే 4 దినములు సమాధిలో ఉండినని తెలుసుకొనెను. యేసు వచ్చి అది వరకు అతడు 4 దినములు సమాధిలో ఉండినని తెలుసుకొనెను. లాజరు అయితే సమాధిలో ఉన్నాడు, 4 దినములు అయిపోయింది. ఆయన చనిపోయాడు కాబట్టి లాజరు ఇల్లంతా కూడా అనేక మంది యూదులతో నింపబడింది. యేసుప్రభు వస్తున్నాడని మార్త విని ఆయన ఎదుర్కోవడానికి వెళ్ళింది, కానీ మరి అయితే ఇంట్లోనే కూర్చొని ఉంది. మార్త చెప్పింది, ప్రభువా నువ్వు ఇక్కడ ఉంటే నా సహోదరుడు చావకుండా ఉండును కదా అని మాట్లాడుతుంది. మరి అయితే పరిగెత్తుకొని వచ్చింది. ఇంకా యూదులు కూడా ఆమె వెనకే పరిగెత్తుకొని వచ్చారు. అక్కడ పరిస్థితులన్నీ మారిపోతూ ఉన్నాయి. వారు అందరూ ఏడుస్తూ ఉంటే ప్రభు కూడా వారితో పాటు కన్నీరు కార్చడం మొదలు పెడుతూ ఉన్నారు. అయితే యేసుప్రభు ఎందుకు ఈ దినాన కన్నీరు కారుస్తూ ఉన్నారు? ఈ దినాన్ని నీ గురించి ఎందుకు ఆయన కన్నీరు కారుస్తూ ఉన్నారు? ఈరోజు ఆయన ఏ స్థాయిలోనైతే నేను ఉంచాలని కోరుకుంటున్నారో ఆ స్థాయిలో నువ్వు ఉండాలని ప్రభు అయితే ఎంతగానో కోరుకుంటూ ఉన్నారు. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూసి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతను ఎక్కడ ఉంచిరని అడుగగా వారు వచ్చి చూడమని ఆయనతో చెప్పిరి. యేసు కన్నీళ్లు విడిచెను. కాబట్టి యూదులు అతనిని ఎలాగూ ప్రేమించినో చూడని చెప్పుకొనిరి. వారిలో కొందరు ఆ గుడ్డివాడి కనులు తెరిచి ఈయన ఇతనిని చావకుండా చేయలేడా అని చెప్పిరి. యేసు మరలా తనలో మూలుగుచూ సమాధి ఎత్తుకు వచ్చెను. అది ఒక గుహ, దాని మీద ఒక రాయి పెట్టి ఉండెను. ఈ లేఖనాలన్నీ ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఒక సంగతి అయితే మనం తెలుసుకోగలగాలి. ఈరోజు ప్రభు ఎందుకు కన్నీరు కారుస్తూ ఉన్నారు? ఈరోజు నీ కోసం ఎందుకు కన్నీరు కారుస్తూ ఉన్నారంటే, ఆయన నేను అనుదినము పోషిస్తున్నారు, బలపరుస్తున్నారు, నీకు కావాల్సినటువంటి ప్రతి అవసరత తీరుస్తున్నారు. కానీ నువ్వు అనుకున్నటువంటి స్థాయిలో ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. నీ జీవితంలో సంభవించబోయే ప్రతి పరిస్థితికి అనుకున్నటువంటి స్థాయిలు ఖచ్చితంగా ఉపయోగపడతాయని ఆయనకు తెలుసు. కనుక మీ పిల్లల చదువు విషయంలోనూ, లేకపోతే ఆర్థిక సంబంధమైన విషయాల్లోనూ, లేకపోతే కుటుంబంలో కలిగేటువంటి తొందరపాటు విషయాల్లోనూ, అనేక పరిస్థితులను, శత్రువుల యొక్క దాడి, బలహీనతలు, వీటన్నిటిలో నువ్వు అనుకున్నటువంటి స్థాయిలోకి చేరుకోవాల్సిన అవసరం ఉంది. నీ పరిస్థితుల కంటే నువ్వు 10 అడుగులు ముందుగా ఉండాలని దేవుడి దినాన కోరుకుంటూ ఉన్నారు. అందుకే యేసుప్రభు ఈరోజు కన్నీరు కారుస్తూ ఉన్నారు. అయితే లాజరు జీవితంలో ఒక అద్భుతం చేశాడు. అక్కడ ఉన్నటువంటి సంకటములు కలిగించేటువంటి ప్రతి పరిస్థితి మారిపోయేలాగా వారు కృపనివ్వడాన్ని చూస్తూ ఉన్నాము. నువ్వు ఏ స్థాయిలోనికైతే నువ్వు వెళ్ళలేకపోతున్నావో ఆ స్థాయిలోనికి ఆయన నిలబెడుతూ ఉన్నారు. కానీ అది నువ్వు గ్రహించుకోగలగాలి. ప్రతిసారి నువ్వు అలా ఉండకూడదు. కనుక ఆయన ఏ స్థాయిలో నీవు ఉండాలని ఆయన కోరుకుంటున్నారో దాని కొరకు నువ్వు ఆయన దగ్గర ప్రయాసపడాలి, ఆ ప్రయాసం చూపించాలి. దానిని బట్టి ఆయన కృపనివ్వడానికి ఆయన శక్తిమంతుడే ఉన్నాడు. దేవా మీ దయగలిగిన హస్తాలకు అప్పగించుకుంటుండగా ప్రభా నువ్వు గొప్ప కార్యాలు చేసి సమర్థుడు కానీ
అనుకున్నటువంటి స్థాయిలో అనుదినము మేము ఎదగాలని ప్రభా నువ్వు కోరుకుంటూ ఉన్నావు తండ్రి. వయసునందును, జ్ఞానమందును, పెద్దల దయందును, దేవుని దయందును ప్రతి ఒక్కరూ వర్ధిల్లారని ప్రార్థన చేస్తుంటారు. కానీ ఆ స్థాయిలోనికి వెళ్ళేలాగా ప్రతి ఒక్కరూ ప్రయాసపడినట్లుగా కృప దయచేయమని, మీ నీతిని, మీ సమాధానమును వారికి తోడుగా ఉంచి బలపరిచి మీరే మహిమగంత ప్రభావాలు పొందమని, అటు ప్రయాసను వారి జీవితంలో ఉంచమని యేసు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.